बीआरएस पार्टी सरबराह और तेलंगाना के साबिक वज़ीर आला के चंद्रशेखर राव ने तेलंगाना की 10वीं यौम तासीस के मौके पर रियासत के अवाम को दिली मुबारकबाद पेश करते हुए उनसे नेक ख्वाहिशात का इजहार किया है। केसीआर ने कहा कि 1999 से पहले तेलंगाना में हालात इंतहाई बदतर थी। उन्होंने कहा कि उस वक्त तेलंगाना में खुश्क साली, नकल मकानी, खुदकुशी और फाखा कशी का दौरा था। उन्होंने कहा कि उन दिनों में भी वो बाइख्तियार ओहदे पर होने के बावजूद कुछ नहीं कर सकते थे। केसीआर ने तेलंगाना भवन में मुनक़दा 10वीं यौम तासीस तेलंगाना की इख्तितामी तक़ारीब में शिरकत की और खिताब किया। इस मौके पर खिताब करते हुए केसीआर ने कहा कि ज़िंदगी के कुछ लम्हात किसी के लिए भी बहुत अच्छे होते हैं, कुछ तकलीफ दें हैं। अगर आप तसव्वुर करें कि तेलंगाना ने 1999 और इससे पहले जिस दर्द का सामना किया था वो अब भी एक अफसोसनाक सूरत हाल है। पूरा तेलंगाना खुश्क साली, नकल मकानी, बिजली की कटौती, खुदकुशी और हैंडलूम वर्कर्स की फाका कशी का शिकार था। हत्ता कि उन दिनों में भी आला ओहदों पर फायज था। एक तवील अरसे तक वजीर और एमएलए के तौर पर काम किया। उन दिनों हम अपने दुख अपने दोस्तों से बांटते थे। जब मैं एमएलए था तो हमने अपने तेलंगाना इलाके के 25 या 30 कानून साजों के साथ कम से कम 30 मीटिंगें की थी। हम क्या करें, क्या ये हमारे तेलंगाना की हालत है? हमने बहस की कि हमारे पास शऊर है या नहीं। उन दिनों कुछ लोगों ने अपने मुफादात के लिए तेलंगाना का मसला उठाया और अपना मकसद पूरा होने के बाद एक तरफ हो गए। इसके साथ तेलंगाना के लोग नहीं बल्कि दूसरे खित्तों के लोग तेलंगाना की तौहीन करने आए। केसीआर ने कहा कि ऐसी सूरत हाल थी कि अगर 10 अफराद की मौजूदगी में भी तेलंगाना का लफ्ज़ इस्तेमाल किया जाए तो मजाक उड़ाया जाता था। केसीआर ने प्रोफेसर जयशंकर की खिदमात को भरपूर खिराज अकीदत पेश करते हुए तेलंगाना के लिए की गई जद्दोजहद को याद किया। యావత్తు తెలంగాణ ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి, భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ. నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం. ఇప్పుడు లేరు మిత్రులు, కానీ కొద్దిపాటి పిడికడి మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు, అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకుని బాధపడే, అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ గడ్డ, ఈ ప్రాంతం గతి ఏమిటి, ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక అసహాయ నిస్సహాయ స్థితి, ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఏం చేద్దాం, అసలు ఏం చేయాలా, ఏం జరగాల, మన గతి ఇంతేనా, మనకేం నిష్కృతి లేదా, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి. ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, దాన్ని నెలలో, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు నడిపి కాడెత్తేయడం, ఏదో ఒక స్టేజ్లో రాజీ పడిపోతారు. ఎందుకు పడతారో తెలియదు. కఠోరమైన సిద్ధాంతాలు నమ్మినటువంటి కొంతమంది పెద్దలు కూడా ఒక సందర్భం వచ్చేటప్పటికీ ఆ సిద్ధాంతాన్ని పక్కకు పెట్టి కూడా కొన్ని పనులు చేస్తారు. ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఆయన ఆజన్మ తెలంగాణవాది, ఆజన్మ అన్కాంప్రమైజ్డ్ తెలంగాణ ఫైటర్, అన్డౌటెడ్లీ. ఎందుకంటే ఒక 14-15 ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి
అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు, ప్రస్థానంలో కావచ్చు, చర్చలలో కావచ్చు, ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను.